మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడి ఉండగా నిన్న మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను పెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మరి యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రభు యొక్క అనేకమైన బోధలు మనము చూస్తుంటాం పిల్లలు. మరి మత్తయి సువార్త నాకు చాలా ఇష్టమైన భాగం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చూసినప్పుడు ప్రభువు మరి కొన్ని బైబిల్స్లో యేసు ప్రభు వారి మాట్లాడిన మాటలు రెడ్డింగ్స్ తోటి ఉన్నట్టుగా చూస్తాం. మరి ఒకవేళ కనుక గమనిస్తే బైబిల్ గ్రంథంలో ఈ 3 అధ్యాయాలు ఆల్మోస్ట్ అంతా కూడా రెడ్లోనే ఉంటుంది. ఎక్కడో ఒకటి 2 లైన్లు మధ్యలో ఎవరైనా మాట్లాడింది తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ రెడ్ లైన్స్. అంటే ప్రభు యొక్క బోధ కంప్లీట్గా ప్రభు యొక్క బోధలు పిల్లలు. మరి ఇక్కడ చూసినప్పుడు మరి 5వ అధ్యాయం ప్రారంభంలో చూసినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే కనుక మరి కొండ మీది ప్రసంగం ఉంటుంది. మరి ధన్యతల గురించి ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తాం పిల్లలు. అందరూ ధన్యతలోకి నేను వెళ్ళను, ఎందుకంటే మన సబ్జెక్ట్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత లోకమునకు మరి ఎలాగా యేసు ప్రభువుని అంగీకరించిన వారు, మరి శిలువ రక్తంలో ముద్రించబడిన వారు, మరి నాటి యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులు ఈరోజు మరి రక్తముతో ముద్రించబడిన మరి ఆత్మలో మరి సీల్ చేయబడిన ప్రతి విశ్వాసి వెంబడించే వారు కూడా లోకానికి మరి ఉప్పై ఉన్నాడు, వెలుగయుడు అన్న సంగతి రాస్తుంటాడు. మరి ప్రభు మాట్లాడినట్టుగా చూస్తాం. ఆ తర్వాత చూసినప్పుడు మరి ధర్మశాస్త్రం యొక్క ఫుల్ఫిల్మెంట్ గురించి రాస్తాడు 5వ అధ్యాయంలో చూసినప్పుడు. ఆ తర్వాత మరి కొన్ని ప్రత్యేకమైన విషయాలు రాస్తాడు. ఎలా మనము మరి ధర్మశాస్త్రము వెంబడించే వారికంటే వాళ్ళని సర్పాస్ చేసి ఎలా జీవించాలన్న విషయాలను రాస్తుంటాడు. మరి ఆ సమయంలో చాలా విషయాలు రాస్తాడు. నరహత్య గురించి రాస్తాడు, వ్యభిచారం గురించి మరి ప్రభు బోధించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత మరి డైవర్స్ గురించి రాస్తాడు. ఆ తర్వాత మరి చెప్పినట్టుగా చూస్తాం, ఆ విషయాలు రాసినట్టుగా చూస్తాం మత్తయి సువార్తికుడు. మరి ఇక్కడ చివరి భాగములో చదువుకున్న వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ ప్రభువు మరి శత్రువులను ప్రేమించే విషయం గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ అంశంలో చూసినప్పుడు ఇట్స్ లవింగ్ ది ఎనిమీస్. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ మరి మన వాక్యంలోనే ఉంటాను నేను. ఐ స్టే ఓన్లీ దాంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. మంచిగా చూసినప్పుడు ఇక్కడ ప్రభు అంటాడు, మీరు అంటారు కదా, ఒకసారి 43వ వచనం ఒకసారి చూద్దాం. మీరు మీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటాడు. ప్రభువు విన్న మాటల గురించి చెప్తాడు. ప్రభు చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, మీ యొక్క పొరుగువాన్ని ప్రేమించమన్నట్టుగా చూపుతాం. నిజంగా దేవుని వాక్యమాలు చూసినప్పుడు అలాగే మరి ఇక్కడ ఒక మాట దానికి యాడ్ చేస్తూ లవ్ యువర్ నేబర్కు ప్రభు ఒక మాట యాడ్ చేస్తూ ఎందుకు రాశాడు హేట్ యువర్ నేబర్ అని అన్న మాటను మీరు విన్నారు అంటాడు. ఎందుకంటే మనము ముందుకెళ్ళినప్పుడు చూసుకుందాం. ఆ తర్వాత కిందికి వచ్చినాక ప్రభు చెప్తుంటాడు, ఏం చెప్తున్నాడు, తను వెంబడించి వారితో మాట్లాడుతున్న మాటలు ఏమంటాడంటే, పిల్లరా నేను మీతో చెప్తున్న మాట మీరు విన్న సంగతి ఏందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ సంథింగ్ స్పెషల్. ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే మీ యొక్క శత్రువులను ప్రేమించమన్నట్టుగా చూస్తా. ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే శత్రువులను ప్రేమించమంటాడు. అంటాడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించమంటాడు. ఎందుకు ఇది చేయాలి అని కనుక చూస్తే పరలోకంలో మీ తండ్రి కుమారులగునట్లు అంటాడు. ప్రభు నా శత్రువులు నేను ఎందుకు ప్రేమించాలి, నన్ను హింసించే వారి కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలని కనుక ఒకవేళ మనం అడిగితే కనుక ప్రభువు మనల్ని అడగకముందే దాన్ని జవాబిస్తే ఉంటాడుగా, పరలోకంలో మీ తండ్రికి మీరు కుమారులగునట్లు అంటాడు. ఇప్పుడు దేవుని వాక్యభావంలో ప్రభువు ఏదైనా చేయమన్నాడంటే మన దేవునికి కూడా ప్రత్యేకత అంటే ఆయన చేయనిది కూడా మనల్ని చేయమన్నాడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ దేవాతి దేవుడు ఏదైతే చెబుతాడో ఆయన చేసి చూపించాడు. ఈరోజు లెంట్ సీజన్లో ఉన్న ఉపవాస దినాల్లో ఉన్న ఆయన 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు.
మనం ఉంటామా లేదనే సెకండరీ ఇష్యూ లెన్స్ ఇష్యూలో. ఖచ్చితంగా నేను ఉండమని ఎవరి చెప్పట్లేదు. ఉన్న వారిని బట్టి దేవుని స్తోత్రం, దేవునికి సమీపంగా ఉంటారు. ఉన్నవారితో ఒక మాట చెప్తున్నది, కనీసము ఒక గంట కానీ దేవుని సన్నిధిలో గడపలేకపోతే ఉపవాసంలో అర్థం లేదు. కాబట్టి ప్లీజ్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవుని వాక్యం చదవడంలో, ప్రార్థనలో గడపమని మిమ్మల్ని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు పరలోకంలో తండ్రికి కుమారులగునట్టుగా అంటూ చెప్తాడు. తండ్రి యొక్క ఎట్లా అంటే ఆయన ఇంపార్షియల్గా ఎలా ఉన్నాడో చెప్తాడు. ఆయన అంటాడు, ఆయన యొక్క వెలుగును మరి మంచివారి మీద చెడువారి మీద ఎలాగో ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన వర్షమును చూచినప్పుడు ఆయన నీతిమంతులను అనీతిమంతుల మీద వర్షము కుమరింపచేస్తున్నాడు. కాబట్టి అలాగనే మీరు కూడా ఉండమని మరి తెలియచేస్తున్నట్టుగా చూస్తూ ఇంకా చెప్తాడు, ఎందుకు చేయాలని రీజన్స్ చెప్తాడు. ఒకవేళ కనుక మీకు నమస్కారం చేసే వారికి మీరు నమస్కారం చేస్తే దాంట్లో గొప్పతనం ఏముంది అంటాడు. వారు అన్యజనాంగం అలాగనే చేస్తుంది. మీ సహోదరుని మాత్రమే మీరు ప్రేమిస్తే అన్యజనులు చేస్తారు. నథింగ్ స్పెషల్. మీరేం గొప్ప చేస్తారు అంటే దేవుడు ఈరోజు ఒక విశ్వాసి ఈ లోకస్తుల్లా కాకుండా గాడ్ వాంట్ టు సీ ఎ బిలీవర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ప్రభు ఈ లోకములా కాకుండా మనము ప్రత్యేకంగా ఉండాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు అంటూ చివరి వచనము నన్ను చాలా ప్రభావితం చేసింది. ఏంటంటే ఏమంటాడు కదా, పరలోకంలో మీ తండ్రి పరిపూర్ణగున్నట్లు మీరు కూడా పరిపూర్ణ. యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్, బీ పర్ఫెక్ట్ అంటాడు. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. లెట్ us learn some స్పిరిచువల్ ట్రూత్స్. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశ కలిగినాను. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నాడు. 43 వచనం మరలా మనం ధ్యానించుకున్నప్పుడు ఒకసారి ఏమంటాడు, ఒక మాట, మీరు ఇన్ని ఉన్నారు, ఏం విన్నారంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించం, లవ్ యువర్ నేబర్. ఈ మాట సీనాయి పర్వతం మీద తండ్రి ఇచ్చాడు కదా, తండ్రి ఇచ్చాడు. కానీ అక్కడ హేట్ యాడ్ అయ్యలేదు. అక్కడ ఉందమ్మా సీనాయి పర్వతంలో కూడా లేదు కదా తండ్రి. అందుకే ప్రభు ఒక మాట అంటే యేసు ప్రభు ఒక చక్కని మాట అంటే ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం 43 వచనం చదువుకుందాం. ఒకసారి ఏమంటాడు, మీ పొరుగువాన్ని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారంటుడు. దేవుడు చెప్పిన మాట కాదు పిల్లలు, కాదు. దేవుడు చెప్పిన మాటకు ఇంకో మాట యాడ్ అయినట్టుగా చూస్తాం. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంది పిల్లరా, నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞల్లో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ హేట్ కదా. హేట్ అనే పదం అక్కడ లేదు. కానీ కూడా ఏమన్నాడు, కానీ ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడని చూద్దాం. ఇప్పుడు దేవుని వాక్యం మొట్టమొదటి ఈరోజు లవింగ్ ది నేబర్. ఈరోజు మరి సహోదరుని ప్రేమించే విషయంలో యేసు ప్రభు వారు ఏం మాట్లాడారని చూస్తే కనుక, యేసు ప్రభు దగ్గరికి ఒక పరిసయ్యుడు వచ్చాడంట. ఆయన వచ్చి ప్రభువుని అడిగాడంట. ఆయన గొప్ప పరిసయ్యుడు, ధర్మశాస్త్రం అంతా తెలుసు కాబట్టి ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. ప్రభు ఎక్కడో జాగాలు దొరకకపోతాడని తప్పులు పట్టుకోవడానికి ప్రశ్నించాడు. ఎందుకు ప్రశ్నించాడో తెలియదు కానీ ప్రభువుని ఒక మాట అడిగాడు. ప్రభువా, ఆజ్ఞల బోధకుడా, ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ ఏదని అడిగాడు. యేసు ప్రభు వారు చెప్పారు కదా, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితోను ప్రేమించవలెను అని చెప్పి రెండో ఆజ్ఞ కూడా ఇటువంటిదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. యేసు ప్రభువు చెప్పినప్పుడు దేవుని ప్రేమించడము, పొరుగువాన్ని ప్రేమించడం ఆజ్ఞలు వేరు వేరు కాదు, ఇట్స్ వన్ అండ్ సేమ్ అని అడగపిల్ల. రెండు ఒకటి అనగా ఈ రెండో ఆజ్ఞ కూడా ఇటువంటిదే అని చెప్తూ ఆ మాటలో చూసినప్పుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఆ ఆజ్ఞకు అంత గొప్ప విలువ ఉంది కాబట్టి అందుకే ప్రభు మరలా అంటున్నాడు. మీరు విన్నారు ఈ మాట చాలాసార్లు, అనేక మార్లు మరి దైవజనులు మాట్లాడినప్పుడు విన్నారేమో, పరిచయాలు బోధించినప్పుడు విన్నారేమో, నేను కూడా ఆ మాటను మాట్లాడినప్పుడు విన్నారు. కాబట్టి మీ పొరుగువాన్ని ప్రేమించడం అన్న మాటను మీరు విని ఉన్నారు. యు హావ్ హర్డ్ లవ్ యువర్ నేబర్. దానికి ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు, ఇంకేమన్నాడు, మన నెక్స్ట్ ఏమన్నాడు, కాదమ్మా పైన నీ పొరుగువాన్ని ప్రేమించిన తర్వాత మీ శత్రువులను ద్వేషించుమని
చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు ఇంకో మాట కూడా విన్నారు. దేవుడు చెప్పిన మాట, నీ పొరుగువాని ప్రేమించబడాడు. దాంతోపాటు ఇంకో మాట వచ్చిందంటే, మీ శత్రువుని మీరు ద్వేషించమన్న మాట విన్నారు. ఈజ్ నాట్ సెయింగ్ ఐఎమ్ సెయింగ్ అంటే, నేను చెప్తున్నా అంటలేడు, కానీ మీరు ఈ మాట విని ఉన్నారు. నిజంగా నేను ఆలోచిస్తున్నాను ఈరోజు ఏమని ఎక్కడ ఈ మాట ఇచ్చేయడం చూస్తే గమనిస్తే కనుక, మరి కీర్తనలో చూసినప్పుడు 139వ కీర్తనలో చూసినప్పుడు నేను రెఫరెన్స్ ఏమి ఇవ్వట్లేదు, మా తర్వాత వచ్చి మీరు 19 నుంచి 22 వరకు ఉంటుంది. అక్కడ దావీదు, దేవుని హృదయానుసరణ దావీదు అక్కడ దేవుని ద్వేషించే వారిని చూసినప్పుడు అంటాడు కదా, వారి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే దేవునికి వ్యతిరేకులై ఉన్నారో వారు నాకు వ్యతిరేకులై ఉన్నారు, వారు నాకు శత్రువులై ఉన్నారు అంటాడు దావీదు. అక్కడ హృదయానుసరణ దావీదు ఏమంటాడు, దోస్ హూ ఆర్ అగెయిన్స్ట్ గాడ్ ఈజ్ మై ఎనిమీ అంటాడు. వారిని ద్వేషిస్తారన్న మాటను అక్కడ దావీదులో మరి మాట్లాడినట్టుగా చూస్తాము. దావీదు పలికిన కీర్తనల వల్ల ఇజ్రాయేలు ప్రజలు చాలా ప్రభావితమయ్యారు. కాబట్టి ఆ మాటలను బట్టి శత్రువుని ద్వేషించవచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడిని ద్వేషించవచ్చు అన్నట్టుగా ఆ మాట వినికిడిలో ఉన్నట్టుగా చూస్తాము. అక్కడ చూసినప్పుడు ఇట్ ఈస్ నాట్ గాడ్స్ వర్డ్, బట్ దేవుని హృదయానుసారుడు దేవుని యొక్క వ్యతిరేకస్తుని తన శత్రువుగా ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి, వారిని నేను ద్వేషిస్తానంటాడు కాబట్టి ఆ మాట వినికిడిలో ఉన్నట్టుగా చూస్తాం. ఆ మాట వినికిడిలో ఉంది కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఈ మాటలు విని ఉన్నారు, పొరుగువారిని ప్రేమించే మాట విన్నారు, అలాగని మీ యొక్క శత్రువుని ద్వేషించిన మాటను మీరు వినున్నారు. కానీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ న్యూ. ఎందుకు పిల్లరా ప్రభువు ఇక్కడ పిల్లరా శత్రువులని ప్రేమించమని ఆ మాట ప్రభు ఎందుకు చెప్తున్నంటే, దేవుని యొక్క గుణలక్షణము, యాట్రిబ్యూట్ ఈస్ లవ్. అది మొదటి యోహానులో చూసినప్పుడు కానీ అంటాడు కదా, దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. గాడ్ ఇస్ లవ్ అంట. ఒక మాట దేవుని డెఫినేషన్లో చెప్పాలంటే గాడ్ ఈస్ లవ్, ఇంకేం లేదు అందులో. ఇక దాన్ని డిఫరెన్స్ చేసేది ఏం లేదు. దేవుని గురించి వర్ణించాలంటే గాడ్ ఈజ్ లవ్. అందుకే దేవుడి మాట చెప్తున్నప్పుడు అందుకే చెప్తున్నాను అందుకే నేను మీ మాట చెప్తున్నదంటే, ఎందుకంటే ఆయన గుణలక్షణమే ప్రేమించే గుణలక్షణమైనప్పటికీ ఈ కెనాట్ హేట్ ఎనీబడి. ఎవరిని ద్వేషించేవాడు కాదు దేవుడు. గాడ్ డస్ నాట్ హేట్ ఎనీబడి, బట్ గాడ్ హేట్స్ వన్ థింగ్. ఏందమ్మా? గాడ్ డస్ నాట్ హేట్ ఎనీబడి. దేవుడు ఎవరిని ద్వేషించడు, కానీ దేవుడు ఒకటి ద్వేషిస్తాడు. ఏంటది? పాపం. గాడ్ హేట్స్ సిన్, గాడ్ డజంట్ హేట్ ఎ సిన్నర్. ఈరోజు ఒకవేళ పాపిని దేవుడు ద్వేషించడు, కానీ పాపమును మాత్రం ద్వేషిస్తాడు. పాపమును ద్వేషిస్తాడు కాబట్టి పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆయన శిలువలో తన ప్రాణమును బలిగా పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో ఒక మాట చెప్తున్నాడు. ఈరోజు మనము పరిపూర్ణులు అవ్వాలంటే, దేవుని కుమారులు అవ్వాలి, దేవుని కుమారులు కావాలంటే గాడ్ సేస్ యూ హ్యావ్ టు లవ్ యువర్ ఎనిమీ. ఈ పరిపూర్ణ స్థితి నుంచి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. విశ్వాస దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరు, గాడ్ వాంట్స్ ఎవ్రీ వన్ us to be perfect today. మనందరము కూడా పరిపూర్ణులై ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని కుమారులుగా ఈ లోకంలో ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం పరిపూర్ణ దశలో వెళ్తే కానీ దేవుని కుమారులు అవ్వలేం. కాబట్టి అందుకే దేవుడు మనమందరం కూడా పరిపూర్ణ దశలో ఉండాలంటే, దేవుని కుమారులుగా ఉండాలంటే, పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం చేయవలసిన ఆయన చేసినట్టుగా మనము శత్రువులను ప్రేమించగలిగి ఉండాలంటాడు. నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఈ మాట్లాడినప్పుడు నిజంగా దేవుడు ఇది చేశాడా? దేవుడు ఆయన నిజంగా నేను చాలాసార్లు చెప్తుంటే, దేవుడు ఏది కూడా చేయండి మనల్ని చేయమన్నాడు. ఆయన నిజంగా చేసాడు. ఒకసారి చూద్దాం, ఒకసారి ఒక వచనంలోకి వెళ్దాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్య భావనలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకున్న తర్వాత 10వ వచనం చదువుకుందాం. ఒకసారి చదువుదాం, వండర్ఫుల్ ఉంటుంది. అయితే దేవుడు
మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. 8వ వచనమమ్మ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను, దేవుడు అంటున్నాడు, దేవుడంట మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, ఎట్లా ప్రేమను చూపిస్తున్నాడు దేవుడు మన మీద? ఆయన తన ప్రేమను ఎలా ఎట్లనగా మనము, ఏమంటాడమ్మా, మనము ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. ఇంకా పాపులమై ఉండగా, ఇంకా పాప దశలో ఉండగానే, మనలో ఏ మంచితనము లేనప్పుడు, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నప్పుడు, ఆ పాపములో మరణములో పాత్రలుగా ఉన్నప్పుడే కూడా ఆయన తన ప్రేమను వెళ్లి చేసి ఆయన మన కొరకు ఆయన సిలువలో మరణించినట్టుగా దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఇంకా ఉందమ్మా? అయిపోయింది వర్షం. 10వ వచనం కొద్దాం. లెట్స్ సీ. ఏలయనగా ఏమంటుండమ్మా? మిత్రులమా శత్రులమా? కన్ఫర్మా? దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ రోమీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తుండు. ఏమంటుండు చూడు, శత్రువులమై ఉండగా ఏమంటుండమ్మా? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా. హల్లెలూయా. దేవుని వాక్య బాలంటాడు, శత్రు దశలో ఉన్న మానవుని అంటాడు ఆయన కుమారుని ఈజ్ రికన్సిలింగ్. యేసు ప్రభు ద్వారా, శిలువ కార్యము ద్వారా, కుమారుని ద్వారా ఏం చేస్తున్నాడంటే ఆయన మరలా తండ్రి యొద్దకు చేరుస్తున్నట్టుగా చూస్తాము. మన రక్షణలోకి నడిపిస్తున్నాడు. శత్రువులమైన మనతో దేవుని ప్రేమను చూస్తున్నట్టుగా చూపిస్తాం. మనసు అలా అనిపిస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. శత్రువులుగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు ఏదైనా కూడా ఆయన చేయింది మళ్ళీ చేయమన్నాడు. మన శత్రు దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు. ఆయన మరణముకు పాత్రులైన మనల్ని దేవుడు ప్రేమించి ఆయన కుమారుని ద్వారా ఆయన సమాధానపరుచుకొని ఆయన రక్షణలోకి నడిపించుకున్నట్టుగా చూస్తాం. అలాంటి నీవు నేను కూడా, నన్ను దేవుడు ఆశిస్తుందంటే ఆయన కుమారులకున్నట్లు we have to love our enemies అంటాడు. నిజంగా ఈరోజు చేయగలుగుతున్నాం, ప్రేమించగలుగుతున్నాం. ఈరోజు దేవుని వాక్య భావం ఈరోజు నీతో నాతో తెలుస్తుంది. నిజంగా చాలాసార్లు ఈ రోజుల్లో చాలాసార్లు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఈరోజు కుటుంబాలనే ఉంచున్నాము, చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని స్థితిలో ఉంచున్నాము. ప్రేమించే మాట దేవుడు ఎరుగు, కానీ ద్వేషంలో ఉంటాం, ద్వేషించే స్థితిలో ఉంటాం. ఒకవేళ దేవుడు నిజంగా చాలాసార్లు మన రీజన్స్ చాలా చెప్తుండొచ్చు ఎవరైనా ద్వేషించడానికి. మీ మైట్ హ్యావ్ మెనీ రీజన్స్. మేబీ మన రీజన్స్ వ్యాలిడ్ కూడా కావచ్చు, కొన్నిసార్లు కాదనలేము. ఎదురు కొన్నిసార్లు ఎవరైనా మనల్ని వ్యతిరేకం చేసినప్పుడు, మళ్ళీ మోసం చేసిన, ఇబ్బంది పెట్టినప్పుడు చాలాసార్లు కొన్ని వ్యాలిడ్ రీజన్స్ కూడా ఉండొచ్చు. కానీ గాడ్ డజంట్ సే దట్. దేవుని యొక్క కుమారులని పుట్టుక పర్ఫెక్షన్లోకి రావాలంటే ఈరోజు నిజంగా అతి వారిని నువ్వు ప్రేమించగలగాలి. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. అందుకే గాడ్ సేస్ యూ హ్యావ్ టు లవ్ యువర్ ఎనిమీస్. అందుకే కింద అంటాడు కదా, ఒకవేళ అన్యజనులతో పోలుస్తుంటాడు. ఒకవేళ అన్యజనులు కూడా అలాగే చేసినప్పుడు వారిలా నువ్వు ప్రేమిస్తే నీకు వారికి ఉన్న డిఫరెన్స్ ఏమంటాడు? ఈరోజు గాడ్ సేస్ యూ హ్యావ్ టు షో ది డిఫరెన్స్ దట్ యూ బిలాంగ్ టు ది గాడ్. దేవునికి చెందిన వాడవు, దేవుని బిడ్డవై ఉన్నావు, దేవుని ప్రేమమయుడైన ఆ దేవుని బిడ్డలైన నీవు ఆ ప్రేమను చూంచలేకపోయినప్పుడు దేవుడి గురించి చెప్పాలంటే మంచి చెప్తాం కదా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం దేవుని ప్రేమించిందా?
ఏమైనా ప్రేమించిందా? లోకం దేవుని ప్రేమించిందా? ఆయన స్వజనులకు వచ్చి ఆ స్వజనులే ఆయన అంగీకరించలేకపోయారంట. బయట అన్నమాట దేవుడరు. ఈరోజు ఒకవేళ నిజంగా సంఘానికి వస్తే సంఘం అంగీకరిస్తుందో లేదో, ఎలాంటి సిచ్యువేషన్ అలా వదిలిపెడ. కొన్నిసార్లు అంగీకరిస్తామట, అన్ని సందర్భాల్లో. నిజంగా ఒకవేళ కనుక మనము దేవుని అంగీకరిస్తే, అన్ని విషయాలు అంగీకరిస్తే, దీంట్లో ఒక పొల్లు పోకుండా దాని ప్రకారం జీవించాలి. జీవించినప్పుడల్లా మనం అంగీకరించినట్టే, అవునా కదా? మనకు నచ్చకున్న సత్యం అదే. ఆయన స్వజనుల దగ్గరికి వచ్చాను, వారు ఆయన అంగీకరించలేదంటే, ఈరోజు సంఘం కూడా అలాగే ఉంది. దేవుని వాక్యభావంలో నేనైనా పర్లేదు, మేము భిన్నం కాదు, మీలో నేను ఒకడినే. కొన్నిసార్లు వెన్ వి క్రాస్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి భిన్నంగా మనం జీవిస్తున్నప్పుడు యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్. అందుకే దేవుడు అంటాడు, దేవుడు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకసారి అంటాడు, ఒక సందర్భంలో యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, పిల్లరా, సిమియోన్ అనే ఇంటికి భోజనానికి వెళ్తాడు ప్రభు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది అది. సిమియోన్ అనే ఆయన ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఆయన పరిచయుడు ఉంటే అందరూ భోజనానికి వస్తారు. బిజీగా ఉంటాడు. పాపం ఆయన చూస్తుంటాడు. ఒక వెనకాల నుంచి ఒక స్త్రీ వచ్చి ప్రభు యొక్క పాదాలు కడిగిన సంగతి తెలుసు కదమ్మా, తెలుసు కదా. కన్నీళ్ళతో పాదాలు తుడిచినట్టుగా చూస్తాం. అత్తరు బుడ్డితో ఏడుస్తున్నప్పుడు చాలాసార్లు అందరు చూసిన వాళ్ళు అనుకుంటారు ప్రభుని అంటాడంట. ప్రభుని అడుగుతారు, ఈయన ఏం ప్రవక్త అయినా, ఆ స్త్రీ పాపంలో ఉన్న స్త్రీ ఆమె ముట్టుకుంటుంది, ఎలా అయినా ఓకే అని ఇస్తే అన్నప్పుడు ఆయన సిమియోను పిలిచి అంటాడంట, ఓ చిన్న పొడుపు కథ చెప్తాను, లేదా ఉపమానం చెప్తాను, దానికి సారాంశం చెప్పంటాడు. ఓ ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన 50 దీనారములు ఇవ్వాలి, ఇంకో ఆయన 500 దీనారములు ఇవ్వాలి. ఇద్దరు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఇద్దరు ఆయన దగ్గరికి వచ్చి నన్ను క్షమించి మేము కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరిని కూడా క్షమించాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని అడిగినప్పుడు ప్రభు అంటాడు, 500 ఏమమ్మా, ఎక్కువ లాభం పొందినవాడు ఎక్కువ ప్రేమిస్తాడు. 500 ఉన్నాడంటే నీ ఇంటికి వచ్చిన నువ్వు కాళ్ళకి నీళ్ళు, కానీ ఈ స్త్రీ మాత్రం తన కన్నీళ్ళతో కాళ్ళు తుడుస్తుంది, కాళ్ళు గడుపుతుంది, అలాగ వెంట్రుకలతో తుడుస్తుంది. అందుకని అనేకమైన ఆమె పాపములు క్షమించబడ్డాయి, అమ్మ సమాధానముతో పొమ్మన్నాడు. షీ లవ్స్ మోర్ అంటాడు, బికాస్ షీ హాస్ బీన్ ఫర్గివెన్ మోర్. ప్రభు అంత గొప్ప మనసును చూపిస్తున్నాడు. ఎంత పాపి ఈరోజు ఒకవేళ మనం కనుక చూసుకుంటే, అక్కడ శత్రు దశ ఉండేప్పుడు దేవుడు ప్రేమించడానికి ఏ అర్హత లేని స్థితిలో వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఆయన సిలువ ద్వారా నేను ఎంత ప్రేమించాడంటే, నువ్వు ఆ పనికిమాల స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన నీ కొరకు అంతే ప్రేమించి నిన్నెంత ప్రేమించాడు, ఈరోజు అంతే ప్రేమిస్తాడు, రేపు అంతే ప్రేమిస్తాడు. ఆ ప్రేమ గల దేవుడు ఆయన ప్రాణమును పెట్టినప్పుడు can't you forgive each other? అందుకే అంటున్నాడు, మీరు పరిపూర్ణులట్లు లవ్ యువర్ ఎనిమీస్ అంటున్నాడు. దేశించు వారిని ప్రేమించమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండోది చూసినప్పుడు అంటాడు కదా, ఒకటే కష్టమైన, రెండోది ప్రభు అంటాడు ఏమంటాడు, యు ప్రే ఫర్ దెమ్ అంటాడు. ఒకటి ఆడికేమో సరే ఇక మనం క్షమించమంట, సర్లే ఈసారికి ఓని అని మనం అంటాం కదా, క్షమించండి ఇక బోన్లే, ఇక దేవుడు చెప్తుంది కదా, సర్లే పోనీ ఈసారికి వదిలేస్తా అని ఏమైనా వదిలేసినా కూడా గాడ్ సేస్ యు ప్రే ఫర్ దెమ్. నువ్వు వారి గురించి ప్రార్థన చేయమంటాడు. నేను హింసించే వారి కొరకు, నిన్ను బాధ పెట్టే వారి కొరకు, వారి మేలు కొరకు, వారి యొక్క శ్రేష్టమైన జీవితం కొరకు, వారి బాగు కొరకు యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. God, you cannot ask this అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. ప్రభా అట్టెట్ అడుగుతావు ప్రభా, ఇంత కఠినమైంది, ఎంత నీ కుమారులు కావాలని ఆశ కలిగి ఉన్నా కూడా ఇంత కష్టమైన విషయాలు. అమ్మ మీరు ఇప్పుడు ఏం చేయకండి అయ్యా అని చెప్పినాయి, మీరు అంత సీరియస్గా చూస్తున్నారు. అదే గారు ఏమేమో చెప్తుండే, ఈ లెంట్లో ఏమేమి చెప్పిస్తాడో మాతో అని మీరు చాలా సీరియస్గా చూస్తున్నాడు అనిపిస్తుంది నాకు. వాక్యం చెప్తుంది, మనం ఏం చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. యు ప్రే ఫర్ దెమ్.
మిమ్మల్ని హింసించే వారి కొరకు, బాధ పెట్టే వారి కొరకు నిజంగా ప్రార్థన చేయొచ్చు అని అడిగితే ప్రభు అంటాడు, ఆ శిలువ కార్యంలో చేసినప్పుడు ఆయన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరగడ మీరు క్షమించమన్నాడు. ఫస్ట్ వర్డ్ ఈజ్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుల కోసమే ప్రార్థన చేస్తున్నాడు. ఆ శత్రువులో నీవు నేను కూడా ఉన్నాం కదా. ఆ శత్రువులో నీవు నేను కూడా ఉన్నావు. ఆ శిలువ వేయడంలో నీవు నేను కూడా బహుశా నోటితో అంటలేమో కానీ మనం చేసే ప్రతి క్రియను బట్టి ఆయన శిలువ వేయబడుతున్నప్పుడు, ప్రతి సంవత్సరము ఆయన శిలువ వేయబడుతున్నప్పుడు, ప్రతి గుడ్ ఫ్రైడే రోజు శిలువలో వేలాడుతున్నప్పుడు నీ నా పాపం లేతో వీఆర్ సేయింగ్ క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్. ఆయన శిలువ వేయమని అంటున్నట్టే మన క్రియలన్నీ కూడా ఆయన శిలువ వేయడానికి ప్రార్థిస్తున్నాడు. యేసుప్రభు వారు చెప్తున్నాడు, ఆ దశలో ఉన్న వారితో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేయండి ఏది కూడా నన్ను చేయమన్నాడమ్మ. శత్రువుల నిమిత్తము మరి ప్రార్థన చేయమంటున్నాడు. చేయగలుగుతున్నాం ఈరోజు? ఒకసారి చేయగలుగుతున్నాం, ఒకసారి పట్టణంలో గురించి ఎప్పుడైనా ప్రార్థన చేయగలుగుతున్నాం? నిజంగా ఈ మనస్సును చూంచగలుగుతున్నామా? ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరు ధరించుకుని అంటాడు. ఒక విశ్వాస యొక్క మనసు అంటే క్రీస్తు మనసులో మార్చబడాలి. ఆయన ఎలాగో ప్రార్థన చేశాడో నీవు అలాగో ప్రార్థన చేయగలిగినప్పుడే పరిపూర్ణ దశలోకి వెళ్తాం. ఓ సందర్భం మా జ్ఞాపకం వస్తుంది నాకు. మనమంతా కూడా ఆయనకు చాలా దగ్గరగా ఉంటాం. దమస్కు మార్గంలోకి సౌలు వెళ్తుంటాడు. దేవుడు దర్శనం చూస్తాడు దమస్కులో. తెలిసిన సంగతే కదా. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో దమస్కులో దేవుని యొక్క దర్శనం చూస్తాడు. ప్రభు సౌలుతో మాట్లాడతాడు. సౌలా సౌలా నీ వేళ నాకు హింసిస్తున్నావంటే, ఎవడవయ్యా ప్రభు నువ్వు అంటే, నువ్వు హింసిస్తున్నా యేసు నేనేనయ్యా అంటాడు. గుడ్డివాడైపోతాడు. ఆ దర్శనం చూసిన తర్వాత ఆ యొక్క పట్టణంలోకి తీసుకెళ్ళబడతాడు. దేవుడు అననీయ దగ్గరికి వెళ్తాడు. అననీయతో దేవుడు మాట్లాడుతుంటాడు. అననీయతో మాట్లాడతాడు. దేవుడు అంటాడు, పలానా చోట సౌలు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. అననీయ ఏమన్నాడు? నేను రెఫరెన్స్ దీనికి కావాలంటే మీరు తీసుకెళ్ళి చదవండి. వాట్ ఆర్ యూ సేయింగ్ లార్డ్? ప్రభా నువ్వు ఏం చెప్తున్నావు ప్రభువా? సరే ఇదండి, ప్రభువా అసలు నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా అంత అనలేదు అనుకో. కానీ ప్రభువా ఈ మనుష్యుడే కదా నీ యొక్క పరిశుద్ధులను హింసించి నీ సంఘమును చెదరగొట్టుతున్నవాడు, వీడే కదా సంఘ శత్రువు కదా, దేవుని యొక్క శత్రువు కదా, ఈ మనుషుని కొరకు నువ్వు ఎలాగూ నన్ను ప్రార్థన చేయమంటున్నావో? అని అడిగాడంట. ఈరోజు కొంచెం ప్రార్థన చేస్తే మనం ఇలాగ అడుగుతుంటాం కదా. ప్రభు ఏమంటాడు తెలుసమ్మా? తర్వాత ఏమంటాడు తెలుసా? ఇతడు నా నిమిత్తము ఎంత శ్రమ పడవలసిందో ఇతనికి నేను చూయించదను అంటాడు. ఈజ్ మై ఇన్స్ట్రుమెంట్, ఈజ్ మై చోసన్ ఇన్స్ట్రుమెంట్, నేను ఏర్పరచుకున్న నా సాధనము అంటాడు. ఎందుకంటే ఈరోజు పిల్లలు నువ్వు ఏ శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నావో తెలియదు, కానీ దేవుడు అంట ఆ శత్రువు దేవునికి ప్రియుడైతాడేమో. ఆ ప్రియుడైన వాడు ఒక రోజు నీకంటే నాకంటే గొప్పవాడైతాడేమో, దేవునికి మంచిగా అవుతాడేమో. అందుకే యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఇక అననీయ గురించి అంత తెలియదు, కానీ అంత గొప్ప అననీయ పౌలుకు అంత గొప్ప న్యూ టెస్ట్మెంట్లో మొత్తము 50% రాసిన ఆ పౌలుకు ప్రార్థన చేసి స్వస్థత కలుగ చేసి బ్యాప్టిజం ఇచ్చిన వాడు అననీయ. నేను ఎక్కడ కనబడ్డాడమ్మా? తర్వాత అంత పోలే కనబడతాడు. మేబీ యువర్ ప్రేయర్ మైట్ మేకింగ్ ఎ పాల్, ఇంకో పాల్ను సిద్ధపరుస్తుందేమో నీ యొక్క ప్రార్థన. అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు ప్రార్థన చేయమన్నప్పుడు ఇట్స్ అవర్ డ్యూటీ టు ప్రే. కొన్నిసార్లు మనకు నచ్చకపోవచ్చు, చాలా సందర్భాల్లో జరుగుద్ది కదమ్మా. నా మినిస్ట్రీ జీవితంలో చాలాసార్లు జరిగిందమ్మా. చాలాసార్లు చాలా విషయాల్లో పలానా వాళ్ళు కొంచెం ప్రార్థన చేయండి, కాదనలేము, రండి. కొన్నిసార్లు మనం వెనకపోతాం, కానీ దేవుడు ఈరోజు చెప్తున్న మాట ప్లేవచ్చు. వీ హ్యావ్ టు ప్రే ఫర్ దోస్ హూ ఆర్ అగెన్స్ట్ అస్. అట్లీస్ట్ కొన్నిసార్లు ప్రార్థనలో దేవుడు వాళ్ళని మార్చమన్న ప్రార్థన చేయాలి కదా.
ఈసారి చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం, మార్చమని ప్రార్థన చేస్తుంటాం, కానీ మనం ఒక్కడు కూడా ముందుకేం కదా. సరే, నేను ఎవరిని విమర్శించడానికి మాట్లాడు. దేవుని వాక్యభావం ఈరోజు పరిపూర్ణ దశలోకి వెళ్ళాలి. గాడ్ వాంట్స్ us to be transformed into a పర్ఫెక్షన్లోకి. ఈ లెంట్ సీజన్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, లెట్ us show the heart of God. దేవుని బిడ్డలమని చూపించడానికి, మన వ్యతిరేకమైన వారిని మనం ప్రేమించగలిగిన మనస్సును కలిగిన, అలాగనే మనం హింసించే వారి కొరకు మనం ప్రార్థించే అట్టి మనస్సు కలిగి, ఆ తండ్రికి పిల్లలు అన్నట్టుగా ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణమని రుజుపరుచుకునే అట్టి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. జీవిస్తామో లేదో కానీ లెట్ us మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బీ పర్ఫెక్ట్. నిజంగా అలా పర్ఫెక్ట్ అవ్వడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నించుదాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము సెలకీర్తన మన ఆనందం వెలుచుకుందాం. మొదలతిగా ప్రేమించు మొప్పర్లకు తండ్రి నీకు వేరే ఆదేశ స్తోత్రం చేసిన గొప్ప దేవ శక్తి మంత్ర సృష్టికర్త సర్వాధికారి నీకు స్తోత్రం. నాయన మీ పరలోకంలో ఉన్న తండ్రి పరిపూర్ణమైనట్టు మీరును పరిపూర్ణమని వాక్యం తెలియజేస్తుంటారు. అలాగున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అవును నాయన, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఆ దేవుడే నాయన, నీ శత్రువుని సైతం ప్రేమించమన్నావు. అలాగని దేవానికి స్తోత్రం చేసిన వారి నిమిత్తము ప్రార్థన చేయమన్నావు. అలాగను మేము చేయడానికి కావాల్సిన మనస్సును అట్టి ఆత్మీయ నడిపిమును దయచేయమని, వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.